సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మేధావుల ముసుగులో అనకూడదు, పాప నిజంగా మేధావులే. ఒకప్పుడు న్యాయమూర్తులుగా పనిచేశారు, ఒకప్పుడు సీనియర్ న్యాయవాదులుగా పనిచేశారు, ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారు, ఒకప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్లుగా పనిచేశారు. అలాంటి వాళ్ళు రిటైర్ అయిపోయాక ఇప్పుడు రాసినటువంటి లేఖ తద్వారా ఏదైతే రోహింగ్యాల విషయంలో మీరు అట్లా అనకూడదు, పాపం వాళ్ళు ఏదో అక్కడ బతకలేక మన దేశానికి వచ్చి బతుకు తెరువు చేస్తుంటే వాళ్ళందరినీ చొరబాటుదారులని, వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తే తప్పేంటని మీరు ఘాటు వ్యాఖ్యలు చేయడం అన్నటువంటిది మానవ హక్కులకి పౌర హక్కులకి భంగం అన్నటువంటిది ఒత్తిడి తెస్తే అసలు మీరు అట్టెట్ట మాట్లాడతారు ఈ దేశద్రోహుల్లాగా అంటూ మరికొంతమంది మాజీ న్యాయమూర్తులు దేశభక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఘాటుగా రిప్లై ఇస్తే ఏకంగా సుప్రీంకోర్టు బెంచ్ మీద నుంచి సూర్యకాంత్ దాన్ని చించవతల పడేశారు. ఇలాంటి ఒత్తిళ్ళకి తల ఒగ్గే ప్రసక్తి లేదు. దేశానికి కావలసినటువంటి అంశాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి వైఖరిని నేనేం సమర్థించను, వాళ్ళు మేధావులుగా అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇది రాసినంత మాత్రాన్ని ఏం కాదని తేల్చి చెప్పారు.